సింహరాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు సింహరాశి వారికి చికాకులు అధికమవుతాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు సింహరాశి వారు జాగ్రత్త వహించాలి. ప్రతి పనిలో కూడా ప్రతిబంధకాలు ఎదుర్కొంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగుల వారికి విధి నిర్వహణలో చిక్కులు తప్పకపోవచ్చు. పారిశ్రామిక సాంకేతిక రంగం వారికి కూడా కొంత ఇబ్బందికరంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులకు అవకాశాలు అందినట్టే అంది దూరమవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. సింహరాశి వారికి వాళ్ళ సూచన రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. వారితో విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. శుభకార్యాల రీత్యా కూడా కన్యారాశి వారికి ఖర్చులు కాస్త అధికంగా ఉంటాయి. కొన్ని దీర్ఘకాలిక వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. విలాసవంతంగా ఈరోజు జీవితాన్ని గడిపే ప్రయత్నం కూడా చేస్తారు. రాబడి చాలా వరకు కూడా ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక కన్యారాశి వారికి వాళ్ళ సూచన రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ దేవిని పూజించడం, కనకదుర్గ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పాటించడం ఈరోజు చాలా మంచిది.